సార్ ఈరోజు మార్కెట్ అప్డేట్ ఎలా ఉంది సార్? ఫస్ట్ ఈరోజు మార్కెట్ అప్డేట్ ఎలా ఉంది? ఈవెన్ గోల్డ్ ప్రైస్ ఎంత ఇప్పుడు 120, 121 మాకు చూపిస్తుంది. సో, ఇన్ రియాలిటీ ఎలా ఉంది యాక్చువల్‌గా ఫస్ట్ మార్కెట్ చూస్తే మాత్రం చాలా బుల్లిష్ ఉంది. ఈరోజు? సో, యాక్చువల్‌గా 24,500 నుంచి ఈ వీక్ మొత్తం బుల్లిషే ఉంది. ఈ వీక్ మొత్తం. మార్కెట్ 24,600 నుంచి స్టార్ట్ అయింది. కంటిన్యూయస్‌గా నాన్ స్టాప్‌గా 25,300 ఈరోజు టచ్ చేసింది. 25,285లో క్లోజ్ అయింది మార్కెట్. దీన్ని బట్టి ఏం చెప్పొచ్చంటే మన మార్కెట్‌కి ఉన్న నెగెటివ్ పాయింట్స్ వెళ్ళిపోయాయి ముందు. మొన్నటిదాకా ఏంటంటే మనకి అమెరికాకి మధ్యలో గ్యాప్ రావడం. సో, ట్రంప్ ప్లస్ మోడీ మాట్లాడుకోకపోవడం. సో, ట్రంప్ కూడా కొన్ని అగైనెస్ట్‌గా రోజుకొకటి వ్యాఖ్యలు చేయడం. సో, ఇలాంటి పాయింట్స్ అన్నీ రోజుకొకటి చూసేవాళ్ళం నెగెటివ్ పాయింట్స్. ఇప్పుడేంటంటే కొద్దిగా క్వైట్ అయింది. మార్కెట్ ఇంతకు ముందే 25,600 ర్యాలీకి రావాలి యాక్చువల్‌గా జీఎస్టీ తర్వాత కూడా మార్కెట్ 25,100 టచ్ చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళింది. కొంచెం రీట్రేస్మెంట్ వచ్చింది. ఎందుకు వచ్చిందంటే మళ్ళీ ట్రంప్ ఉండి ఫార్మా మీద టారిఫ్స్ వేస్తాననడం. సో, ఇలాగ కొన్ని టేకు ఇలాంటి వాటి మీద కూడా టారిఫ్స్ వేస్తాననడం. వీటి వల్ల మళ్ళీ వెనక్కి వెళ్ళింది. కానీ కొన్ని రోజులుగా ట్రంప్ క్వైట్‌గా ఉండడం, కొద్దిగా పాజిటివ్‌గా మన మోడీ 2 టైమ్స్ ఫోన్ చేయడం ట్రంప్‌కి. ఇలాంటి కొన్ని పాజిటివ్ థింగ్స్. అలాగే జీఎస్టీ తగ్గడం వల్ల కూడా జీడీపీ గ్రోత్ రేటును 6.5 నుంచి 6.8కి ఫోర్కాస్ట్ పెంచారు. ఓకే. సో, అంటే ఆల్మోస్ట్ 0.5%, 0.3% ఎక్స్ట్రా జీడీపీ గ్రోత్ రేట్ అని ఉంటుంది. సో, ఇలాంటి పాజిటివ్ పాయింట్స్ అని ఒక్క 1 వీక్ లాస్ట్ 10 డేస్‌లో వచ్చాయి. అలాగే మన ఇండియాకి యూకే ప్రధాని సో, మన విజిట్‌కి రావడం. సో, అతను కూడా పాజిటివ్‌గా ఉండడం మన ఇండియా మీద, ట్రేడ్ మీద. వీటన్నిటి పాజిటివ్ థింగ్స్ వల్ల మార్కెట్ పెరుగుతూనే వెళ్ళింది. ఎక్కడ స్టాప్ లేదు. పర్టికులర్‌గా ఈరోజు చూస్తే మార్కెట్ ఫ్లాట్‌గా ఓపెన్ అయింది మార్కెట్. ఇంకా నెగిటివ్ -15 పాయింట్స్‌లో ఓపెన్ అయ్యి స్ట్రైట్ జర్నీ చాలా తక్కువ రోజులు. యాక్చువల్‌గా నిన్న కూడా కొంచెం స్ట్రైట్ జర్నీ వచ్చింది కానీ ఇంత స్ట్రైట్ జర్నీ ఎక్కడ రాలేదు. -15 పాయింట్స్ నుంచి 130 పాయింట్స్ వరకు మధ్యలో రీట్రేస్మెంట్ ఏం లేకుండా వెనక్కి లాక్కుండా ముందుకే వెళ్ళిపోయింది. ఎక్కడ ఆగకుండా. దీన్ని బట్టి మనం క్లియర్ చెప్పొచ్చు. పాజిటివ్ బుల్ మార్కెట్‌కి మార్కెట్ రెడీ అవుతుంది. మార్కెట్ రెడీ అవుతుంది. అవును. సో, లాస్ట్‌లో 50 పాయింట్స్, 30 పాయింట్స్ కరెక్ట్ అయినా కూడా మార్కెట్. కానీ స్ట్రెంగ్త్ అయితే మార్కెట్‌లో కంటిన్యూస్‌గా ఉంది. సో, మేబీ నెగెటివ్ ఓపెనింగ్ కూడా మార్కెట్‌ని ఆపట్లేదు. రేపు సపోజ్ మండే కూడా నెగెటివ్ ఓపెన్ అయినా కూడా పాజిటివ్‌లోనే క్లోజ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే హై టు హై కూడా క్లోజ్ చేసింది మార్కెట్. నిన్నటి కన్నా హై కన్నా ఈరోజు హై ఎక్కువ ఉంది. మొన్నటి హై కన్నా నిన్న హై ఎక్కువ ఉంది. సో, ఎవ్రీడే హైస్ బీట్ చేసుకుంటూ వెళ్తుంది మార్కెట్. సో, డే క్యాండిల్స్ కానీ అన్ని విధాలు చూసినా కూడా మార్కెట్ చాలా బుల్లిష్‌గా ఉంది.